Hi friends, how are you? I hope you all are doing great. In video topic మనం మాట్లాడుకుందాం ఈరోజు. మెయిన్గా ఇది ప్రతి నలుగురిలో ముగ్గురు కన్నా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ల్యాబొరేటరీ మనము చేస్తాం కదా, ల్యాబొరేటరీ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. దాని పేరే పైల్స్. ఈరోజు మనము ఈ పైల్స్ లేదా హెమరాయిడ్స్ వీటి గురించి మనము కంప్లీట్గా తెలుసుకుందాం. పైల్స్ అంటే ఏంది, పైల్స్ ఎలా వస్తుంది, పైల్స్ ఎవరిలో ఎక్కువ వస్తుంది, పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి, పైల్స్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము అనే విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. ఫస్ట్ పైల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే మన జిఐ ట్రాక్ట్ అంటే మన మౌత్ నుంచి స్టార్ట్ అయిపోయి అన్నవాహిక ఫుడ్ పైప్ నుంచి వెళ్ళి స్టమక్ నుంచి వెళ్ళి ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ వరకు ఉంటుందన్నమాట. లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ తర్వాత రెక్టమ్ యానస్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనము ఎక్కువ స్ట్రెస్ చేస్తామో, మోషన్ చేసేటప్పుడు ఎక్కువ మనము స్ట్రెస్ చేస్తామో, ఎప్పుడైతే ఈ స్టూల్స్ ఉంటాయి కదా బౌల్ మూమెంట్స్ అవి డ్రై హార్డ్గా ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది అనమాట యానస్ అనేది. అప్పుడు ఏమవుతుందంటే యానస్ చుట్టూ రెక్టమ్ చుట్టూ ఉన్న వెయిన్స్ అనేటివి స్వెల్ అవుతాయి. అవి స్వెల్లింగ్కి గురి కావడం వల్ల మెల్లగా ఈ పైల్స్ అనేది డెవలప్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఈ పైల్స్ మనం ముందుగా చూసుకుంటే కారణాలు ఏంటి పైల్స్కి? ఒకటి ఒబేసిటీగా ఉండము, సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలామందికి పైల్స్ స్టార్ట్ అవుతాయి, మూడవది చాలామంది కాన్స్టాంట్గా కూర్చుంటారు 7 to 8 hours. మేబీ యూ విల్ సీ దిస్ థింగ్ ఇన్ ఐటీ పీపుల్. కాన్స్టాంట్గా కూర్చుంటారు అనమాట. అంటే ఒకరి దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇవి కూడా కారణాలు అనమాట. చాలామంది ఏం చేస్తారంటే బయట జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు, ఫైబర్ ఫుడ్ తినరు, ఫ్రూట్స్ తినరు, వెజిటేబుల్స్ తినరు, ప్లస్ వాటర్ తాగరు. మెయిన్ అనమాట, వాటర్ తాగకపోవడం వల్ల అక్కడ డ్రై అయిపోయి ఈ కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ కాన్స్టిపేషన్ వల్ల ఈ కాన్స్టిపేషన్ కొన్ని రోజులు కొన్ని మంత్స్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా పైల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనం పైల్స్లో రకాల గురించి మాట్లాడుకుందాం. పైల్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. ఇన్ టైప్స్ ఆఫ్ పైల్స్ ఏంటంటే మెయిన్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉంటుంది, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయంటే రెక్టమ్ లోపట, లోయర్ పార్ట్ ఆఫ్ రెక్టమ్ లోపట వెయిన్స్ స్వెల్లింగ్ అయితే అక్కడ ఎక్స్టర్నల్ పైల్స్ డెవలప్ అవుతుంది. ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడు అంటే మనం ఎక్కడైతే ఈ మల విసర్జన టాయిలెట్ ల్యాబొరేటరీ వేసాం కదా, ఆ పార్ట్ స్కిన్ లోపట వెయిన్స్ స్వెల్లింగ్ అయితే అక్కడ ఇంటర్నల్ పైల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఇంకా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే రెక్టమ్ దగ్గర యానస్ దగ్గర ఉన్న స్కిన్ అనేది వీక్ అయిపోతుంది. ఆ వీక్ అయిపోవడం వల్ల కూడా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూస్తుంటాము ఇంకొక కారణం ఏంటంటే పైల్స్ డెవలప్ కావడానికి పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే స్ప్లీన్, లివర్, ప్యాంక్రియాస్ అక్కడ నుంచి వస్తున్న వెయిన్స్ అన్ని కలిసి పోర్టల్ వీనస్ ప్లెక్సస్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో, మేబీ ఏమైనా లివర్ డ్యామేజ్ కావడం వల్ల కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, దానివల్ల కూడా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనము సిమ్టమ్స్ ఏంటి, పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్గా ఇచ్చింగ్ ఉంటుంది, యానస్ దగ్గర ఇచ్చింగ్, కొన్నిసార్లు బర్నింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ కూడా ఉంటుంది అనమాట. ఏంటంటే మెయిన్గా బ్లైండ్ పైల్స్ లోపల పెయిన్ అనేది ఉండదు, బ్లీడింగే కనిపిస్తుంది మనకు. ఓకే, పైల్స్ లోపల సిమ్టమ్స్లో మనకు 4 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ చూడవచ్చు. మనము గ్రేడింగ్ ప్రకారం ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అండ్ ఫోర్త్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్లో ఏమవుతుందంటే పార్టీ చేసేటప్పుడు ఆ పర్టికులర్ రీజియన్లో స్వెల్లింగ్ అయిపోయి మనం ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం అనమాట. స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్కిన్ అనేది కొంచెం టియర్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ గ్రేడ్ ఉంటుంది. సెకండ్ గ్రేడ్లో ఆ స్కిన్ అనేది బయటకు వచ్చేస్తుంది, ప్రొలాప్స్ అయిపోతుంది అనమాట. ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అంటారు అనమాట దాన్ని. మళ్ళీ అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది.
థర్డ్ గ్రేడ్లో ఏమవుతుందంటే ఆ స్కిన్ అనేది ప్రొలాప్స్ అయిపోతుంది, కానీ మనము మాన్యువల్గా పెట్టాల్సి వస్తుంది, ఫింగర్ తోటి లోపలికి వెళ్ళి పెడతాం అనమాట మనం. అది థర్డ్ గ్రేడ్ ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ ఏంటంటే ఫోర్త్ గ్రేడ్లో స్కిన్ అనేది ప్రొలాప్స్ అయిపోయి మాన్యువల్గా పెట్టినా లోపలికి పోదనమాట, అది అలాగే ఉండిపోతుంది. అది ఫోర్త్ గ్రేడ్. ఓకే, ఈ అన్ని గ్రేడ్స్లో కూడా మెయిన్ కామన్ ఏంటంటే పెయిన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర, దాంతోపాటు బ్లీడింగ్ ఉంటుంది. ఓకే, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. కాన్స్టెంట్ బర్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కొంతమందికి. ఈ సిమ్టమ్స్ మెయిన్గా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం. మనం పైల్స్ రాకుండా మనం ఎలా ఆపవచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది పార్టీ వచ్చినప్పుడు వెళ్ళిపోవాలంతే, మనం వెయిట్ చేయొద్దు. వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్టూల్ అనేది డ్రై అయిపోతుంది. ఆ డ్రై కావడం వల్ల ఏమవుతుంది, కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు అర్జీ వచ్చిందాడే మీరు ల్యాబరేటరీకి వెళ్ళి పార్టీ చేయాలి. అది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ ఏంది, మనం బాగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి బాడీ లోపల. ఫైబర్ ఫుడ్ అంటే ఏంది, గ్రీన్ వెజిటేబుల్స్, జామ పండు, మెయిన్గా అరటి పండ్లు తింటే ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా తినాలి. ఆ తర్వాత మినిమం మనము 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి రోజు. దాంతో డ్రైనెస్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ మీరు 3 లీటర్స్ వాటర్ తాగాలి. దాంతో మనం కూడా కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే కాన్స్టిపేషన్ వల్లనే ఈ పైల్స్ స్టార్ట్ అవుతాయి. కాన్స్టిపేషన్ రాకుండా మనం చూసుకోవాలి బాడీలో. ఇంకా మనం ఏ విధంగా బాడీని మొత్తం యాక్టివ్ ఉంచాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అది మస్ట్ అనమాట. బాగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు మనం ఒబేస్ ఉంటే వెయిట్ లాస్ చేసుకోవాలన్నమాట. వెయిట్ రెడ్యూస్ చేయాలి, బాడీని ఫిట్గా ఉంచాలి. దాంతో మనం కాన్స్టిపేషన్ని మనం ఆపేయచ్చు. మనం ఇంకా ప్రివెన్షన్లో మాట్లాడుకుంటే కరెక్ట్ మీల్స్ మనము 3 times కరెక్ట్ టైంకి తీసుకోవాలి. ఓకే, మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు, ఎటువంటి మీల్ని కూడా స్కిప్ చేయొద్దు. దాంతోపాటు మనము ఏంటంటే ఈ జంక్ ఫుడ్ అనేది మానేయాలి. జంక్ ఫుడ్ తినడం వల్ల మెయిన్గా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోయి కాన్స్టిపేషన్ లీడ్స్ టు పైల్స్ అనమాట. జంక్ ఫుడ్ మనం పూర్తిగా మానేయాలి. ఇంకా మనం ఏం చేయాలంటే స్మోకింగ్ మానేయండి. స్మోకింగ్ టబాకం వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోయి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ లీడింగ్ యాక్టివిటీస్ అనమాట. మనం నైట్ టైం త్వరగా పడుకోవాలి, లేట్ నైట్ షిఫ్ట్ వర్క్ చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్యాలెన్స్ తప్పిపోయి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. మీ యోగా, ప్రాణాయామం ఇవి చేయండి. మీరు చేస్తే మనం కాన్స్టిపేషన్ను మనం తగ్గించుకోవచ్చు, పైల్స్ కూడా తగ్గిపోతుంది. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. గ్రేడ్ 3 వరకు మనం తగ్గించవచ్చు. ఓకే, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు. ముందుగా మనం చెప్పుకుంటే నక్స్వామిక. ఈ నక్స్వామిక అనే ముందు ఎక్కువగా ఎవరైతే IT పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు మనం నక్స్వామిక ఇవ్వచ్చు. ఎవరికి ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తారో నక్స్వామిక ఇవ్వచ్చు వాళ్ళకు. వాళ్ళు ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుంది, ఎక్కువగా తింటారు, ఓవర్ ఈటింగ్, ఆల్కహాల్ హ్యాబిట్, సెడెంటరీ హ్యాబిట్స్, ఇటువంటి సిమ్టమ్స్ వల్ల కాన్స్టిపేషన్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పైల్స్ స్టార్ట్ అయితే నక్స్వామిక ఇవ్వచ్చు. ఆ తర్వాత కొలిన్సోనియా అనే మెడిసిన్ ఉంటుంది. కొలిన్సోనియా మెయిన్గా ప్రెగ్నెన్సీలో పైల్స్ వస్తే కొలిన్సోనియా మెడిసిన్స్ ఇవ్వాలి. బ్రయోనియా అనే ఒక మందు. బ్రయోనియా ఎప్పుడు ఇస్తామంటే ఎప్పుడైతే స్టూల్స్ మరీ డ్రై హార్డ్ స్టూల్ ఉన్నాయనుకోండి, బ్రయోనియా ఇస్తాం. దాంతోపాటు హెడ్ఏక్ ఉంటుంది బ్రయోనియాలో కూడా. ఇంకా అనకార్డియము, ఎస్కులస్ హిప్, ఇలాంటి మందులు ఉన్నాయి. కార్బోవెజ్, లైకోపోడియము. అంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ మాట్లాడుకున్నాము. సో నా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా ఐ హ్యావ్ క్యూర్డ్ సో మెనీ కేస్ ఆఫ్ పైల్స్, గ్రేడ్ 1, 2, 3. సో మెనీ పేషెంట్స్ రికవర్డ్ ఫ్రమ్ పైల్స్ అండ్ నౌ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ symptoms also. So if you are looking for homeopathy treatment with me, you can connect with me. Okay, I will give my number. Okay, you can connect through that and we can start homeopathy treatment. ఇంటి చెప్పిన మెడిసిన్స్ ఏంటంటే మెయిన్గా హోమియోపతి సూపర్విజన్ తీసుకోవాలి. ఒక్కొక్కరి బాడీ టెంపర్మెంట్ని బట్టి హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి. మెయిన్గా ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకోవడం వల్ల కరెక్ట్ మెడిసిన్స్ హోమియోపతి ఫిజిషియన్ సెలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల కంప్లీట్ క్యూర్ అనేది సాధ్యమవుతుంది. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, like it. If you have any comments, please provide your comments. I will respond to them. And do not forget to subscribe this video and my channel. Okay guys, thank you very much. Stay safe. Jai Hind.